నమస్తే, అస్సలం వాలేకం. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు హాలిడే నీకు కాదురా, నాకు హాలిడే. ఈరోజు మొత్తం పని మొత్తం నువ్వే చేయాలా ఇంట్లో. ఈరోజు నువ్వే చేయాలంతా. ఈరోజు వంట కూడా నువ్వే చేయాలా. అన్న పెద్ద అన్నకైతే వదిలేస్తావు, నాకైతే రోజు పని పెడితే ఉండవు. నువ్వైతేనే నీట్ చేస్తావురా, అందుకోసం నీకే చెప్పేసి. ఈరోజు హాలిడే, మొత్తం అంతా పని అంతా నువ్వే చేయాలి. ఏమి పెరుగు ఇంతోటి మధ్యలో కరుసుకొని పోయినాయి. ఇవి ఇట్లా బాగా పెరుగులోనే వేస్తేనే టేస్ట్ బాగుంటాయి. ఇవి మజ్జిమిరపకాయలు ఇవి పైన ఎండకి ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత తినాలా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది పెరుగులోనే వేస్తేనే బాగుంటాయి. ఇవి ఓకే, గట్టి పెరుగులోనే వేస్తేనే బాగా కలిపి ఈ విచ్చల ఎండకి పైన ఇట్లాంటి దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే వేయండి. ఇలాంటి పేపర్లో మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండకు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకి అన్నం పప్పు చేసినానండి. దాంట్లోకి చికెన్ పకోడా ఫ్రై. నేను ముందుగానే శుభ్రంగా 1/2 కిలో చికెన్ కడిగి పెట్టేశాను. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, పసుపు 1 స్పూను, కారం 2 స్పూన్లు, కారం తగినంత మీరు తినే బట్టి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూను కలర్ కోసం, ఇది ఒక్క స్పూనే శనగపిండి, ఎక్కువ వద్దు. ఇది కార్న్ఫ్లవర్ 2 చెంచాలు, ఒక గుడ్డు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అర్ధ చెక్క నిమ్మకాయ రసం, బాగా పిండి ఇది బాగా కలపాలా. దీన్ని తర్వాత కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చికెన్ బాషా మసాలా 1 స్పూన్ తీసుకున్నానండి. ఇది ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా, దీంట్లోనే పచ్చి కరివేపాకు, కొద్దిగా ఇది కరివేపాకు, ఇది పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేయండి. కడాయి పెట్టి ఇందులో నూనె వేస్తున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ 1 అవర్ అయిపోయింది. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేయడం మర్చిపోయినానండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసినాను దీంట్లో.
బాగా కాగిందండి. ఇందులోనే చికెన్ వేసేస్తున్నా. చిన్న మంట మీదనే ఫ్రై చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి కలర్లో కనిపిస్తూ ఉంది చికెన్ పకోడా. చూస్తేనే నోరు ఊరుతూ ఉంది. తిప్పండి. కొద్దిసేపు అయితేనే ఇట్లా తిప్పాలండి. ఇది సన్న మంట మీదనే ఫ్రై కావాలా. ఇది హై ఫ్లేమ్ మీద చేస్తే లోపల చికెన్ ఇది ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, ఫ్రై బాగా కాదు. అందుకోసమే ఇది సన్న మంట మీదనే కావాలి ఈ ప్రాసెస్ మొత్తం. అప్పుడైతే మనకి పకోడా టేస్టీగా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు మంట మీదనే చేశాను ఇదంతా. లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రై అయిందండి. ఇప్పుడైతే నేను దీనికి ప్లేట్లో తీసేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ చేయండి, తిని ఎట్లా ఉందో టేస్ట్ చెప్పండి. నీకు ఏది కావాలి తీసు. నేను తినేసా అన్నీ అన్నీ అయాన్ పండగ ఇవాళ టేస్ట్ చేసి చెప్పాను ఎట్లుంది. చెప్తా. వస్తుండే బాగా చేసిన మమ్మీ. స్మెల్ అదిరిపోయింది. పీసులు పీసులు ఉడికిపోయింది, బాగా ఉడికింది. అబ్బా ఈ ముద్ద తినాలంటే అబ్బా అదిరిపోయింది. మీరు తినండి, మీరు తిని ఎట్లా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్ అన్నం, పప్పు, మామిడికాయ చట్నీ, చికెన్ పకోడా టేస్ట్ అయితే చేయబోతున్నాను. సూపర్ ఫ్రెండ్స్, సూపర్. చికెన్ పకోడా ఉప్పు కారం అన్నీ కుదిరిపోయినాయి. మామిడికాయ చట్నీ ఆహా అబ్బా అదిరిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.